తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఒట్టేసి చెప్పనా ఇంకొకసారి ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీమతి రేణుకా జలదంకి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. వాసు ఇంటికి వచ్చేసరికి 2 అయింది. చాలా టైం అయిందని కంగారు పడుతూ ఇంటికి వచ్చిన వాసుకు ఇంటి తాళం ఆశ్చర్యపరిచింది. కీర్తికి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తోంది. కంప్యూటర్ క్లాస్ దగ్గరకు వెళ్ళి అడిగాడు. క్లాసు 12:30కే అయిపోయింది. స్టూడెంట్స్ అందరూ వెళ్ళిపోయారని సమాధానం. ఫోన్ మరోసారి ట్రై చేశాడు. స్విచ్ ఆఫ్ రావడంతో ఏమీ తోచలేదు. కంగారు అణిచిపెట్టుకుంటూ మరలా బైక్ స్టార్ట్ చేశాడు. ఇంటికి వచ్చేసరికి తాళం లేకపోవడం చూసి కాస్త స్థిమితపడ్డాడు. బెల్ కొట్టగానే వచ్చి తలుపు తీసింది. కీర్తిని చూడగానే అమ్మయ్యా అనుకున్నాడు. ఏంటి బావా ఇంత ఆలస్యం అంటున్న కీర్తిని చూసి మాట్లాడకుండా లోపలికి వచ్చాడు. రాత్రికి భోజనం అయ్యాక వాసు తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంటుంటే కీర్తి చూస్తూ ఉండిపోయింది. ఉదయాన్నే 5 గంటలకే నిద్రలేచిన వాసు తలుపు తీసుకొని హాల్లోనికి వచ్చాడు. అప్పటికే లేచి పని చేసుకుంటూ ఉన్న కీర్తిని చూసి ఆశ్చర్యపోయాడు. అప్పుడే లేచావా అన్నాడు. అస్సలు నిద్రపోలేదు బావా బేలగా అంది. నిద్రపోలేదు ఏమైంది? వాసు కాస్త కంగారు పడ్డాడు. ఒక్కదాన్ని పడుకోవడం అలవాటు లేదు కదా బావా, అమ్మ ఉంటుందిగా పక్కన. ఎప్పుడైనా నీ గదిలో పడుకున్నప్పుడు కూడా నేను నిద్రపోయే వరకు పక్కనే ఉండి తర్వాత వెళ్ళేవాడివి అంది. వాసు మనసులోనే అరే ఎలా మర్చిపోయాను అనుకున్నాడు. పైకి మాత్రం మరి నన్ను లేపవలసింది కదూ. రాత్రికి దివాను నా బెడ్రూమ్లోకి మారుద్దాం, నేను దివాన్ మీద పడుకుంటాను అన్నాడు. ఉన్న బెడ్ చాలా పెద్దది కదా బావా, మన ఇద్దరి మధ్య మరో 2 పడుకోవచ్చు అంది. కీర్తి టిఫను వంట తయారు చేస్తుంటే వాసు సహాయం చేశాడు. కీర్తిని కోచింగ్ సెంటర్ వద్ద వదిలి భోజనానికి రాలేనని క్లాస్ అయ్యాక ఆటోలో వెళ్ళమని చెప్పి సైటు వద్దకు వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం 12:30 అవుతుండగా ముకుందరావు వచ్చాడు సైట్ చూసేందుకు. అప్పుడప్పుడు భాగస్తులు ఎవరి వీలును బట్టి వారు పని దగ్గరుండి చూసుకోవడం అలవాటే. వాసుని చూడగానే నొచ్చుకున్నాడు. కొత్త పెళ్లి కొడుకువు 4 రోజులు హనీమూన్ కూడా వెళ్లకుండా అప్పుడే పనిలో పడ్డావేమిటి? ఇంటికి వెళ్ళు బాబు, నేను చూసుకుంటాను. మరో 4 రోజులు అసలు సైట్కు రావద్దు అంటూ గొడవ పెట్టేశాడు. అంతేకాదు హనీమూన్కు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో చెప్పండి, టికెట్లు బుక్ చేస్తాను అంటూ హడావిడి పడిపోయాడు. ఆయనకు ఓ నెల తర్వాత వెళ్ళాలని అనుకుంటున్నామని నచ్చజెప్పి బయటపడ్డాడు వాసు. ఎందుకో ఇంటికి వెళుతుంటే మనసు ఉత్సాహంతో గంతులు వేసింది. సాయంత్రం వస్తానని చెప్పడంతో కీర్తి ఎదురు చూస్తూ ఉండదు. అలాంటి సమయంలో తను వెళ్ళడం ఏమంటుందో. తనెంత ముభావంగా ఉన్నా తన వెనుక తిరుగుతూ మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్న కీర్తిని చూస్తుంటే తన మనసు నిగ్రహంగా ఉంచుకునేందుకు చాలా శ్రమపడవలసి వస్తోంది. ఏమిటలా ఆలోచిస్తున్నాను? కీర్తికి తన మీద ఉన్నది ప్రేమ కాదని, వివాహ బంధానికి విలువనిచ్చి సర్దుకుపోవాలని చూస్తుందని తెలిసి కూడా ఇలా ఆలోచించడం తప్పేమో. కానీ ఎప్పుడూ కీర్తికి తన పట్ల మమకారం ఉన్నదని అనిపించేది. కానీ ఏ రోజు తను మరొకరిని ప్రేమిస్తుందేమో అని చిన్న సందేహం కూడా రాలేదు విన్సెంట్ను తన ముందు నిల్చోబెట్టే వరకు. వాసు ఆలోచనలోనే అపార్ట్మెంట్ వచ్చేసింది. బైకు సెల్లార్లో పార్క్ చేసి లిఫ్ట్లో ఎక్కి ఫ్లాట్ వద్దకు వెళ్ళగానే తలుపు గ్రిల్స్కు వేసి ఉన్న తాళం వెక్కిరించింది. టైం చూశాడు. 1:30 గంట అయింది. క్లాసు 12:30కే అయిపోయి ఉంటుంది. ఫోన్ చేశాడు. నాట్ రీచబుల్ వస్తుంది. మొదటిసారిగా వాసు మనసులో చిన్న సందేహం. మరలా క్రిందకు వెళ్ళి బైక్ తీసుకొని కోచింగ్ సెంటర్ వద్దకు వెళ్ళాడు. క్లాసు 12:30కే అయిపోయింది. స్టూడెంట్లు ఎవరూ లేరని సమాధానం. వాసుకు ఏం చేయాలో తోచలేదు. ఇలా కీర్తి చెప్పకుండా వెళ్ళడం, ఫోన్ రెస్పాన్స్ ఇవ్వకపోవడం మూడవసారి. తన వద్ద ఉన్న తాళం చెవి ఉపయోగించి లోపలికి వెళ్ళాడు. ఈ హడావిడిలో ఆకలి ఎటు వెళ్ళిందో తెలియదు. నీరసంగా అనిపించింది. మంచినీళ్లు తాగి హాల్లోనే సోఫాలో పడుకున్నాడు. కాసేపటికే నిద్రలోకి జారుకున్నాడు. బావా శృతిమెత్తని చేయి చెంపలను తాకుతూ మృదువైన స్వరం పిలుస్తుంటే మెలకువ వచ్చింది. కళ్ళు తెరవగానే వడలిన మొహంతో కీర్తి కనిపించింది. లేచి కూర్చున్నాడు. ఎప్పుడొచ్చావు బావా, భోజనం చేశావా? ఊహూ, నువ్వు అన్నాడు. అయ్యో 3 అయింది బావా,
ఇంకా ఎందుకు తినలేదు? పద ముందు భోజనం చేద్దాం. కీర్తి చకచకా కదిలింది. టేబుల్ మీద అన్నీ సర్దుతూ ఉంటే వాసు వచ్చాడు. కీర్తి ఎక్కడికి వెళ్ళిందో చెప్తుంది అని ఎదురు చూశాడు. కానీ కీర్తి ఆ విషయమే మాట్లాడలేదు. బావా, నాకు కాస్త మనీ కావాలి. కీర్తి తటపటాయిస్తూ అడిగింది. అదేంటి అలా అడుగుతున్నావు? ఎంత కావాలి కీర్తి? ఏటీఎం కార్డు ఇస్తాను, ఎంత కావాలో తీసుకో. 50,000 బావా, చిన్నగా అంది. వాసు ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు. కోచింగ్ సెంటర్లో కూడా మొత్తం మనీ జాయిన్ అయ్యే రోజే కట్టేశాడు. అంత మనీ అంటే మామయ్యకు చెప్పాలేమో కీర్తి. నేనెప్పుడూ నా ఖర్చుల కోసం అంత ఖర్చు పెట్టలేదు. మామయ్య ఏమీ అనరనుకో, కానీ ఎందుకోసం ఖర్చు పెట్టామన్న విషయం చెప్పాలి కదా అంటూ కీర్తి ముఖంలోకి చూశాడు. కీర్తి చెప్పలేనట్లు ముఖం దించుకుంది. వాసుకి ఏమీ అర్థం కాలేదు. సరే ఇస్తాను, నేను తర్వాత తాతయ్యను నా అకౌంట్లో వేయమంటాను, మామయ్యకు తెలియడం నీకు ఇష్టం లేకపోతే అని అన్నాడు వాసు. నాకు జాబ్ వచ్చాక ఇచ్చేస్తాను బావా, నెమ్మదిగా అంది కీర్తి. వాసు తీక్షణంగా చూశాడు కీర్తి వైపు. కీర్తి ఆ చూపుకు ఎందుకో బెదిరిపోయింది. నీకు ఆ డబ్బు ఎందుకో నాకు చెప్పలేనంత పరాయివాడిగా నువ్వు నన్ను భావించవచ్చేమో కీర్తి, కానీ నేను నిన్ను పరాయిదానిలా భావించడం లేదు, ఆగ్రహంగా అనేసి వాష్ బేసిన్ వద్దకు వెళ్ళి చేతులు కడుక్కొని తన గదిలోనికి వెళ్ళిపోయాడు. కీర్తి హాల్లో సోఫాలో నీరసంగా కూర్చుండిపోయింది. వెళ్ళి పలకరించాలని ఉన్నా వెళ్ళలేకపోతుంది. పరాయిదానిలా భావించడం లేదా? మరి ఇంత దగ్గరగా ఉండి కూడా ఎందుకు ఈ దూరం? మది నిండా ఈ భారం ఎందుకు? అన్నీ చెప్పేయాలని ఉంది, కానీ ఎలా స్పందిస్తాడో తెలియదు. అన్నీ బావ కళ్ళ ముందే జరిగాయి. నమ్మకపోతే? ఆ మాట తలుచుకునేందుకే భయపడుతుంది. నమ్మకపోవడం అనేది తనను పూర్తిగా నరకంలోకి తోసేస్తుంది. బావ తన దృష్టిలో చాలా గొప్పవాడు. నమ్ముతాడో నమ్మడో అని సందేహించడం వేరు. వాస్తవంలోకి వచ్చాక బావ నమ్మకపోతే? తన బావను అంత ఉన్నతంగా ఊహించుకుంటున్న తను తక్కువగా చూడలేదు. వాసు లేచి వస్తాడేమోనని 5 వరకు చూసింది. వాసు రాకపోవడంతో తనే వెళ్ళింది గదిలోకి. నిద్రపోతూనే ఉన్నాడు. తిరిగి వచ్చేసింది. వాసు 6కి లేచి ముఖం కడుక్కొని బయటకు వెళ్ళి అరగంటకంతా వచ్చేశాడు. బాల్కనీలో కుర్చీలో కూర్చుని పేపర్ చదువుకుంటున్న కీర్తి దగ్గరకు వెళ్ళి 2 నోట్ల కట్టలు ఇచ్చాడు. కీర్తి తీసుకుంటూ థ్యాంక్స్ బావా అంది. వాసు మౌనంగా హాల్లోకి వెళ్ళిపోయాడు. కీర్తికి ఎందుకో మది భారంగా అనిపించింది. ఎందుకిలా ఉంది? తనను తాను ప్రశ్నించుకుంది. బావ మాట్లాడకపోవడమా? నిజమే కావచ్చు. బావకు ఎప్పుడూ తన మీద కోపం రాదు. 8కి వాసు స్నానం చేసి రాగానే టీవీ చూస్తున్న కీర్తి టేబుల్ మీద భోజనం ఏర్పాటు చేసి భోంచేద్దాం రా బావా పిలిచింది. వద్దు కీర్తి, మధ్యాహ్నం 3కి తిన్నాను కదా, ఆకలి లేదు, నువ్వు తినేసేయి అని గదిలోకి వెళ్ళిపోయాడు. కీర్తికి ఏం తోచలేదు. భోజనం కూడా చేయాలనిపించకపోవడంతో కూరలు పెరుగు ఫ్రిడ్జ్లో సర్దేసి తను కూడా లోపలికి వచ్చింది. చాప లేకపోవడంతో క్రింద బెడ్షీట్ పరుచుకోబోతుండగా మంచం మీద పడుకొని సండే మ్యాగజైన్ చదువుకుంటున్న వాసు ఆ శబ్దానికి కీర్తి వైపు చూసి, నువ్వు మంచం మీద పడుకో కీర్తి, నేను కింద పడుకుంటాను అన్నాడు. కష్టంలే బావా, నువ్వు మంచం మీదే పడుకో అంది. వాసు దివాన్ తీసుకువస్తానంటూ మంచం మీద నుంచి లేచాడు. వద్దు బావా, ఎవరైనా ఇంటికి వస్తే బాగుండదు అంది వారిస్తూ. మరెలా అన్నాడు ఏం చేయాలో తోచక. అంత పెద్ద బెడ్ ఉంది కదా బావా, నేను ఈ చివర పడుకుంటాను. కీర్తి గొంతు వణికింది అవమానంగా తోచి. వాసు మౌనంగా బెడ్ మీద ఓ చివరకు జరిగాడు. కీర్తి కూడా బెడ్ మీద చివరకు జరిగి పడుకుంది. ట్యూబ్ లైట్ తీసి బెడ్ లైట్ వేయాలని లేచిన వాసుకు గబుక్కున జ్ఞాపకం వచ్చింది. కీర్తి, భోజనం చేశావా అడిగాడు. కీర్తి మాట్లాడలేదు. చేయలేదు. ఎందుకు అడిగాడు. మాట్లాడవేంటి? కాస్త విసుగు నిండిన స్వరంతో అన్నాడు. ఒక్కదాన్ని తినడం నాకు అలవాట్లేదు బావా. వాసు విసుగుకు బాధపడుతూ పైకి మామూలుగా ఉండేందుకు ప్రయత్నిస్తూ అంది. వాసు ఒక్క క్షణం ఆగాడు. సరే పదా, ఇద్దరం తిందాం అన్నాడు. కీర్తి లేవకపోవడంతో తనే వెళ్ళి డైనింగ్ టేబుల్ మీద ఏమేమి ఉన్నాయో చూసి ఫ్రిడ్జ్లో పెట్టేసినట్లుంది అనుకుంటూ తీసి వేడి చేసి టేబుల్ మీద పెట్టి అప్పటికీ కీర్తి రాకపోవడంతో గదిలోనికి వచ్చాడు. కీర్తి వాసు అడుగుల శబ్దం వినగానే గట్టిగా కళ్ళు మూసుకుంది. కీర్తి, లే, అన్నం తిందాం. కీర్తి కళ్ళు తెరవలేదు. లేవవు? ఈసారి కాస్త మృదువుగానే పలికింది వాసు స్వరం.
ఎంతసేపు ప్రాధేయపడాలి నిన్ను? కళ్ళు ఇంకా గట్టిగా మూసుకుంటున్న కీర్తికి వాసు దగ్గరకు వస్తున్న సవ్వడి వినిపించింది. ఆ సవ్వడిని ఆలకిస్తుండగానే ఒక్కసారిగా శరీరం గాల్లోకి లేచింది. గబుక్కున కళ్ళు తెరిచిన కీర్తికి ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు. వాసు కీర్తి భుజాల క్రింద ఓ చెయ్యి, మోకాళ్ళ కింద ఓ చెయ్యి వేసి అడ్డుగా చిన్నపిల్లల్ని ఎత్తుకున్నట్లుగా ఎత్తుకుని కీర్తి కళ్ళు మూసి తెరిచేలోపు డైనింగ్ టేబుల్ వద్దకు వచ్చి కీర్తిని ఎత్తుకునే కుర్చీని కాలుతో యువతలకు జరిపి కుర్చీలో కూర్చోబెట్టాడు. శరీరం గాల్లోకి లేచినట్లు అనిపించగానే కీర్తి భయంతో వాసు మెడ చుట్టూ చేతులు మాలలా వేసి గట్టిగా పట్టుకుందేమో. కుర్చీలో కూర్చోబెట్టాక కూడా వదలకపోవడంతో వాసు ఇక వదులు కీర్తి అన్నాడు లాలనగా. వాసు మామూలుగానే అన్నప్పటికీ కీర్తికి ఆ మాటలు చాలా సన్నిహితంగా చెవి దగ్గర గుసగుసగా వినిపించి చక్కలిగింతలు పెట్టినట్లయింది. కీర్తి ఎందుకో వంచిన తల పైకి ఎత్తలేకపోయింది. వాసు ప్లేట్లో అన్నము కూరలు వడ్డించి టేబుల్ మీద కీర్తి దగ్గరగా పెట్టాడు. ఇంతలో ఫోను వర్ధనమ్మ దగ్గర నుంచి, నానమ్మ భోజనం చేస్తున్నాం నానమ్మ. అంత లేదు నానమ్మ, నేనే తనకు వడ్డించాను. ఇదిగో అయినా తినడం లేదు, తినిపించాలట. సరే ఉంటాను మరి అన్నాడు ఫోన్ పెట్టేస్తూ. తినగలవా అన్నాడు కీర్తి వైపు చూసి చిన్నగా నవ్వుతూ. వాసు స్వరంలో తినిపించమంటావా అన్న అర్థం ధ్వనించి చకచక ప్లేటు ముందుకు లాక్కొని అన్నం కలపసాగింది. వాసు నవ్వుతూ తను కూడా వడ్డించుకొని తినసాగాడు. పడుకున్నాక కూడా వాతావరణం తేలికపరిచేందుకు వెళ్ళకిలా తల క్రింద చేతులు పెట్టుకొని, క్లాస్ ఎలా ఉంది, ఎవరైనా ఫ్రెండ్స్ అయ్యారా అడిగాడు వాసు. ఇంకా పెద్దగా లేదు బావా. ఇంకో విషయం బావా, అక్కడ అంతా అందరూ పెళ్లి కాని అమ్మాయిలు బావా. మొదటి రోజు నా మెడలో మంగళసూత్రం, కాళ్లకు మెట్టెలు వింతగా చూశారు బావా. అప్పుడే పెళ్ళైపోయిందా అని అడిగారు. కానీ అమ్మాయిలంతా ఓ విషయం అయితే గమనించి నాకు చెప్పారు బావా. మగవారు పెళ్ళైన ఆడవారికి గౌరవం ఇస్తారట, వారి వైపు చూసేందుకు భయపడతారట, వారు పరాయి సొత్తు అని గౌరవం ఇస్తారట. కీర్తి చెప్తుంటే వాసు వెళ్ళకిలా పడుకున్నవాడు కాస్త ప్రక్కకు తిరిగి ఆసక్తిగా వినసాగాడు. వాసు చూపు అనుకోకుండా కీర్తి మంగళసూత్రంపై పడింది. చూస్తూనే సుదీర్ఘంగా ఆలోచించసాగాడు. కీర్తికి తనకు వివాహం ఎంత విచిత్రంగా జరిగింది. కానీ పెళ్ళిలో కానీ పెళ్ళయ్యాక కానీ సంతోషం అన్నది ఉందా? కానీ ఆ అసంతృప్తి అయితే తనకి ఏ కోసానా లేదు. బహుశా కీర్తి తనకు దగ్గరగా ఉందన్న తృప్తి వల్ల కావచ్చు, లేదా ఓ పెద్ద నింద నుంచి కీర్తి బయటపడిందన్న నిశ్చింత వల్ల కావచ్చు. నుదుటి మీద పాపెటలో మెరుస్తున్న ఎర్రని కుంకుమ చక్కని పొట్టి ముక్కుకు మరింత అందాన్నిస్తూ, తలుకులీనుతున్న ఎర్రరాయి ముక్కు పుడక, పచ్చగా కాంతులీనుతున్న నున్నని చెక్కిళ్ళు అంత దగ్గరగా చూస్తున్న వాసుకు ఒక్క క్షణం మతిపోయినట్లనిపించింది. బావా వింటున్నావా? కీర్తి కాస్త దగ్గరగా జరిగి చేతిని వాసు కళ్ళ ముందు కదిలిస్తూ అరిచింది. వాసు ఇహలోకంలోకి వచ్చాడు. వింటున్నాను, పడుకో మరి, చాలా టైం అయింది అంటూ కీర్తికి అభిముఖంగా ఉన్నవాడు చటుక్కున వేరే వైపుకు తిరిగేశాడు. కీర్తి మోము చిన్నబోయింది. పూర్తి మాట వినడేంటి? మూతి ముడుచుకొని తను కూడా అవతల వైపుకు తిరిగింది. కళ్ళు మూసుకొని నిద్రకు ఉపక్రమిస్తున్న వాసు గట్టిగా నిశ్చయించుకున్నాడు, తర్వాత రోజు ఎలా అయినా దివాను పడక గదిలోనికి మార్చాలని. ఉదయాన్నే ముకుందరావు ఫోన్ చేశాడు. ట్రాన్స్ఫార్మర్ గురించి ఏఈతో మాట్లాడాలని, ఇవాళ ఎలాగైనా 2వ ట్రాన్స్ఫార్మర్ సెట్ చేయాలని, త్వరగా రమ్మని. త్వరగా టిఫిన్ కానిచ్చి కీర్తిని క్లాసుకు ఆటోలో వెళ్ళమని చెప్పి మధ్యాహ్నం భోజనానికి కూడా రావడం కుదరదని చెప్పి హడావిడిగా కదిలాడు. ముకుందరావు కూడా ఉండడంతో ఇద్దరూ కలిసి 12:30కే హోటల్లో భోజనం చేశారు. 3 అయినా పని పూర్తి కాలేదు. మేస్త్రీలకు మిగతా పని వివరాలు చెప్పి ఇంటికి బయలుదేరాడు. ఇంటికి వచ్చేసరికి గ్రిల్స్కు తాళం. వాసుకు ప్రాణం ఉస్సూరనిపించింది. తాళం తీసుకుని ఇంట్లోకి అడుగుపెట్టి మంచినీళ్లు త్రాగుతూ డైనింగ్ టేబుల్ మీద సర్ది ఉన్న భోజనం ఏర్పాట్లు చూశాడు. వండిన అన్నం వండినట్లే ఉంది. కీర్తి కూడా తిన్నట్లు లేదు. సమయం చూశాడు, 4 అయింది. ఇంకా రాకుండా ఎక్కడికి వెళ్ళినట్లు? ఫోన్ చేతికి తీసుకోబోతూ ఒక్క క్షణం నిరాశగా ఆగాడు. నాట్ రీచబుల్ కానీ స్విచ్డ్ ఆఫ్ కానీ మామూలే కదా అనుకుంటూ సోఫాలో కూర్చుని టీవీ పెట్టాడు. ఎందుకో మనశ్శాంతిగా ఉండలేకపోయాడు.
ఫోన్ చేశాడో. రింగ్ అవుతున్న శబ్దంతో పాటు తలుపు తీసుకొని వస్తున్న కీర్తి కనిపించింది. వడలిపోయిన వదనంతో నీరసంగా కనిపించింది. ఫోన్ కట్ చేశాడో. మౌనంగా టీవీ చూస్తూ ఉండిపోయాడో. కీర్తి లోపలికి వెళ్ళి ముఖం కడుక్కొని డ్రెస్ మార్చుకొని వచ్చింది. భోంచేశావా బావా అడిగింది. సైట్ దగ్గరే చేశాను అన్నాడు. ఎంత వద్దనుకున్నా వాసు స్వరం ముభావంగా పలికింది. ఇప్పటి వరకు ఏం చేస్తున్నావు కీర్తి? అప్పుడు భోజనం చేస్తున్న కీర్తిని చూసి అడగకుండా ఉండలేకపోయాడు. కీర్తి వద్ద మౌనమే సమాధానం. కీర్తి మౌనం నిర్లక్ష్యంగా భావించిన వాసు ఆగ్రహాన్ని పెదవి బిగువన ఆపుకున్నాడు. తను కూడా మౌనంగా ఉండిపోయాడు. తిని వచ్చి తను కూడా టీవీ చూస్తూ సోఫాలో కూర్చుంది. కాసేపు అయ్యాక టీ పెట్టి తీసుకువచ్చింది. బావా టీ అందుకుని టీపాయ్ మీద పెట్టాడు. కాసేపు అయ్యాక తాగు బావా చల్లారిపోతుంది అంది. వాసు మౌనంగా విననట్లు ఉండిపోయాడు. ఓ 15 నిమిషాల తర్వాత కీర్తి చల్లారిపోయిన కప్పు వంటగదిలో పెట్టి వచ్చింది. వాసుకు ఉన్నట్లుండి ఎందుకో తన మీద తనకే కోపం వచ్చింది. తనేమైనా తప్పుగా ప్రవర్తిస్తున్నాడా? కీర్తికి తనతో చెప్పలేని రహస్యాలు ఉండడం సహించలేకపోతున్నాడా? ఇలా ఉండడం తన స్వాతంత్ర్యాన్ని హరించడం కాదా? తనకు చెప్పవలసిన విషయమైతే తనే చెప్తుందిగా. వాసుకెందుకో కాసేపైనా కీర్తితో మాట్లాడకుండా ముభావంగా ఉండడం చెప్పలేనంత అసహనంగా అనిపించింది. ఇంతలో ఫోను. మావయ్య. అయిపోయింది మావయ్య, వర్క్ జరుగుతుంది. రేపా? కీర్తికి ఫోన్ ఇస్తున్నాను మావయ్య, మాట్లాడండి అంటూ ఫోన్ కీర్తికి ఇచ్చాడు. అవతల వైపు నుంచి కృష్ణమూర్తి చెప్పిన విషయం విన్న కీర్తి ఓ అరగంట ఆగి చెప్తాను నాన్న బావని అడిగి చెప్తాను. సరే ఉంటాను మరి. ఫోన్ పెట్టేసి బావా నాన్న మన ఇద్దరినీ రమ్మంటున్నారు. రేపు శనివారం వచ్చి ఆదివారం మధ్యాహ్నం నుంచి బయలుదేరి వెళ్ళమంటున్నారు. ఏమంటావు అంది. నీ ఇష్టం. వెళదామంటే ముకుందరావు అంకుల్కి ఫోన్ చేసి చెప్తాను వర్క్ కాస్త దగ్గరుండి చూసుకోమని. కీర్తి ఒక్క క్షణం సాలోచనగా చూసి ఒక్క నిమిషం బావా అంటూ తన ఫోన్ తీసుకుని బాల్కనీలోకి వెళ్ళింది. గ్లాస్ డోర్స్లో నుంచి కీర్తి ఎవరితోనో ఫోన్లో మాట్లాడడం వినిపించకపోయినా కనిపిస్తోంది. కాసేపు అయ్యాక ఫోన్ పెట్టేసి వచ్చింది. రేపు వెళ్దాం బావా, నాన్నకు ఫోన్ చేసి చెప్తాను అంది. అలాగే నేను కూడా ఓసారి ముకుందరావు అంకుల్కు ఫోన్ చేసి చెప్తాను. ఏవైనా ముఖ్యమైన పనులున్నాయేమో అడుగుతాను. వాసు ముకుందరావుకు ఫోన్ చేయగానే ఆయన రేపటి పనుల జాబితా ఏకరువు పెట్టగానే వాసుకు ఊరుకు వెళ్లేందుకు వీలు పడదనిపించి అదే విషయం కీర్తికి చెప్పాడు. నిన్ను బస్ ఎక్కిస్తాను, ఒక్కదానివే వెళ్ళి మరలా ఎల్లుండి రాగలవా? వాసు కళ్ళల్లో భయం కనిపించింది. రాగలను బావా, కానీ అంత అర్జెంట్ ఏముంది? నీకు వీలైనప్పుడే వెళ్దాం. కీర్తికి కూడా వాసును వదిలి వెళ్ళడం ఎందుకో కష్టం అనిపిస్తోంది. అలా కాదులే, మామయ్య, అత్తయ్య, రామయ్య, జానకమ్మ అందరూ నిన్ను కలవరిస్తున్నారట, చూడాలని ఉందంటున్నారు. మామయ్య వెళ్ళి వచ్చేయి, తర్వాత ఇద్దరం వీలైనప్పుడు వెళ్ళొచ్చు. వాసు మనసు గట్టిపరుచుకుంటూ అన్నాడు. రాత్రి భోజనాల దగ్గర జాగ్రత్త బావా, సైట్ దగ్గర నేను లేనని రాత్రి వరకు ఉండకు, టైంకు తింటూ ఉండు. కీర్తి చెప్తూ ఉంటే వాసు వింటూ పెద్దగా నవ్వేశాడు. ఎందుకు నవ్వుతున్నావు బావా? బుంగమూతి పెట్టింది. నానమ్మ తాతయ్యకు చెప్పినట్లుగా చెప్తున్నావు, నవ్వురాదు మరి? నవ్వుతూ అంటూనే గబుక్కున్న తన మాటలో భావం తనకే అర్థమై నవ్వు ఆపేసి తల వంచుకొని సీరియస్గా తినసాగాడు. కీర్తికి కూడా నవ్వు వచ్చింది ఎర్రబడిన బావ ముఖం చూసి. భోజనాలు అయ్యాక వాసు కష్టపడి దివాను పట్టుకొచ్చి పడక గదిలో ఓ గోడ కానించి వేస్తుంటే, పోనీ నేను ఆ గదిలో పడుకుంటానులే బావా, నెమ్మదిగా అలవాటైపోతుంది అంది చిన్నగా గొనిగినట్లుగా. పర్లేదులే కీర్తి, నాకెందుకో బెడ్ మీద నిద్ర పట్టడం లేదు అన్నాడు. పడుకున్న వాసుకు ఎంతోసేపు నిద్ర పట్టలేదు. పక్కకు తిరిగి పడుకొని బెడ్ మీద ప్రశాంతంగా గాఢంగా నిద్రపోతున్న కీర్తిని చూస్తుంటే మనసంతా భారమైపోతుంది. అన్నింటికంటే ముఖ్యంగా తనకు దగ్గరవడానికి తను పడే తపన చూస్తుంటే మనసంతా ఆర్ద్రమైపోతుంది. కానీ ఆ తపనలోనే తన నుంచి ఏదో దాస్తున్నదన్న విషయం కూడా తెలుస్తోంది. ఏమై ఉంటుంది?
వాసుకు కీర్తి తన నుంచి దాచి ఉంచుతోందన్న బాధ కంటే ఏమైనా ప్రమాదంలో పడుతోందేమోనన్న ఆందోళన ఎక్కువైంది. తనను ఆత్మీయుడిగా భావిస్తే తనే చెప్తుంది కదా. ఇలా తలచినప్పుడు మదిలో ఎక్కడో గుచ్చుకుంటున్న బాధ. ఆలోచిస్తూనే ఎప్పుడు నిద్రలోకి జారుకున్నాడో తెలియదు. 5ంటికి లేచేవాడు, 7 వరకు మెలకువ రాలేదు. అప్పటికే కీర్తి లేచి పనులన్నీ చక్కబెట్టి టిఫిన్ తయారు చేసి మధ్యాహ్నం భోజనం కూడా వాసు కోసం తయారు చేసింది. హడావుడిగా లేచిన వాసు, నన్ను లేపవలసింది కదా కీర్తి అంటూ స్నానం చేసి త్వరగా రెడీ అయ్యాడు. ఇద్దరూ టిఫిన్ చేసి కీర్తి చేతిలోని బ్యాగ్ తీసుకుని బయలుదేరుతూ, ఏంటి ఇంత బరువుగా ఉంది, రేపు వచ్చేస్తావుగా అనుమానంగా అడిగాడు. మరలా తనే సర్దుకుంటూ, సోమవారం క్లాసులు మిస్ అవుతామని అంతే అన్నాడు. వచ్చేస్తాను బావా, కానీ అందరూ నిన్ను అడుగుతారేమో బావా ఎందుకు రాలేదని అంది కాస్త దిగులుగా ముఖం పెట్టి. వాసుకు ముకుందరావుకు ఫోన్ చేసి పనులన్నీ చూసుకోమని చెప్పి కీర్తితో పాటు వెళ్ళాలనిపించింది. బైక్ మీద బస్టాండ్ చేరుకునేటప్పటికీ బస్సు అప్పటికే వచ్చి ఆగి ఉంది. కీర్తికి బ్యాగ్ అందించి వెళ్ళి వాటర్ బాటిల్, పుస్తకాలు, స్నాక్స్ కొనుక్కొచ్చేసరికి బస్సు కదలడానికి సిద్ధంగా ఉంది. బస్సులోనికి ఎక్కి కీర్తి సీట్లో కూర్చున్నాక, సరే జాగ్రత్త, వీలైనప్పుడు ఫోన్ చేస్తుంటావుగా, మామయ్యకు ఫోన్ చేస్తాను బస్సు వద్దకు రమ్మని. వాసు ముఖంలో ఆందోళనో ఆవేదనో తెలియని భావన. కీర్తి వాసు వైపు దిగులుగా చూస్తూ మౌనంగా తలూపింది. డ్రైవర్ హారన్ కొట్టడంతో ముందుకు కదిలి బస్సు దిగాడు. బస్సు వెళ్ళిపోతుంటే బస్సుతో పాటు తన ప్రాణం కూడా వెళ్ళిపోతున్న భావన. ఇంటికి వచ్చిన వాసుకు కీర్తి లేని ఇంట్లో ఒక్క క్షణం ఉండాలనిపించలేదు. సైటుకు వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం 3ంటికి ఫోను. బావా, కీర్తి స్వరం తీయగా. కీర్తి చేరావా? కీర్తి స్వరం వినగానే గుండెలో మొదలైన ఉద్వేగాన్ని సాధ్యమైనంత అణిచిపెడుతూ అన్నాడు. చేరాను బావా, ఇంట్లో నుంచే మాట్లాడుతున్నాను. వీళ్ళందరికీ నేను వచ్చిన సంతోషం కంటే నువ్వు రాలేదన్న బాధే ఎక్కువగా ఉంది. నాన్న కూడా వాసు వచ్చి ఉంటే బాగుండేది అంటూ నిన్ను గురించే తలుచుకుంటున్నారు. తిన్నావా బావా? నాకు కూడా ఎందుకు వచ్చాను అనిపిస్తోంది. చివరి మాటలు పలికేటప్పుడు కీర్తి స్వరంలో బాధ స్పష్టంగా గోచరించింది. ఎందుకో కీర్తి బాధగా మాట్లాడుతుంటే వాసు మనసు ఉల్లాసంతో ఉరకలు వేసింది. ఈ ఒక్కరోజు మాతో మాట్లాడు కీర్తమ్మా, అక్కడికి వెళ్ళాక వాసుబాబుతో మాట్లాడుకోవచ్చు. ప్రక్కన నిండుగా నవ్వు నింపుకొని జానకమ్మ స్వరం. ఉంటాను బావా, ఇంటికి త్వరగా వెళ్ళు. బైక్లో ఇంటికి వస్తుంటే వాసుకు మది నిండా సంతోషం, గాలిలో తేలుతున్న భావన. రాత్రి పడుకోబోయే ముందు కీర్తికి ఫోన్ చేద్దామా వద్దా అనుకుంటూ ఆగిపోయాడు. తను అక్కడ అందరితో మాట్లాడుతూ తీరిక లేకుండా ఉంటుందేమో. కళ్ళు మూసుకొని నిద్రకు ప్రయత్నిస్తుండగా ఫోను. బావా, కీర్తి స్వరం తేనెలూరుతున్నట్లుంది. కీర్తి, పడుకోలేదు, తిన్నావా? తిన్నాను బావా, నువ్వు? దివాను మీద వద్దు, నా బెడ్ మీద పడుకో బావా, ఇవాళ వరకు పర్మిషన్ ఇస్తున్నాను. కీర్తి స్వరంలో కవ్వింత కనిపించనట్లుగా. వాసు మౌనంగా ఉండిపోయాడు. ఉంటాను బావా, బాయ్. ఉదయం లేచి తయారయ్యి సైటుకు వెళ్ళేటప్పుడు కీర్తికి ఫోన్ చేశాడు. మధ్యాహ్నం 3ంటికి బస్సు ఎక్కుతున్నానని చెప్పడంతో 8ంటికి హైదరాబాద్ వస్తుందని చెప్పడంతో 7ంటికే బస్టాండ్కు వచ్చి వెయిట్ చేయసాగాడు. 8 అయింది, బస్సు వచ్చే టైం అయింది. ఎందుకో బస్టాండ్లో చిన్న హడావుడి, జనంలో ఏదో కంగారు కనిపించింది. ఏమైంది? అటుగా వెళ్తున్న ఒక అతనిని ఆపి అడిగాడు. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న బస్సుకు యాక్సిడెంట్ అయిందట. బస్సులో 300 మంది చనిపోయారట. ప్రాణాలతో ఉన్న వారిని వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు అంటున్నారు. హైదరాబాద్ గాంధీ హాస్పిటల్కు తీసుకువస్తున్నారట. వాసుకు నవనాడులు కృంగిపోయినట్లయింది. ఒక్క క్షణం మెదడు స్తంభించిపోయింది. కీర్తి ఎలా ఉందో? కీర్తి ఆక్రోశించింది మనసు. పార్కింగ్ ఏరియాకు ఎలా వెళ్ళాడో, బైక్ ఎలా స్టార్ట్ చేశాడో గుర్తులేదు. ఓ 30 ఏళ్ల యువకుడు పరుగులు తీస్తూ బైక్ దగ్గరకు వచ్చాడు. మీరు గాంధీ హాస్పిటల్కి వెళ్తున్నారా అంటూ. వాసు అవును అన్నట్లుగా తల ఊపాడు. నాకు కాస్త లిఫ్ట్ ఇస్తారా? వాసు ఎక్కమన్నట్లుగా చూసి బైకు కదిలించాడు. బైక్లో వెళ్తుండగా వెనుక కూర్చున్న అతను వివరాలు చెప్పుకొచ్చాడు.
బస్సులో తన భార్య కొడుకు ఉన్నారని, ఎప్పుడూ కారులో వెళ్ళి తిరిగి వచ్చేవారని, ఈసారి తనకు ఆఫీస్లో వర్క్ ఉండడంతో వారిద్దరినీ పంపించవలసి వచ్చిందని అతను చెప్తూనే కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. వాసు కూడా గుండె బరువెక్కింది. బస్సులో మీ వాళ్ళు ఎవరున్నారండి? అతను అడిగాడు. నా భార్య చెప్తుంటే వాసుకు ఒళ్ళు గగురు పొడిచింది. హాస్పిటల్కు చేరుకునేటప్పటికీ అంబులెన్స్ రాలేదు. ఎక్కడ చూసినా ఇసుక వేస్తే రాలనట్లుగా జనం, పోలీసులు, మీడియా వారు. వారిని చూస్తుంటే గుండె ఇంకా బేజారైపోసాగింది. అతను పేరు అశోకట. తన భార్య నెంబర్కు ఫోన్ ట్రై చేస్తుంటే వాసు అప్పుడు జ్ఞాపకం వచ్చినట్లుగా ఫోన్ తీసి కీర్తి నెంబర్కు ఫోన్ చేశాడు. స్విచ్డ్ ఆఫ్ వస్తుంది. ఫోన్ జేబులో పెట్టుకోబోతుండగా మామయ్య మిస్డ్ కాల్స్ కనిపించాయి. చేస్తే ఏం చెప్పాలి? ఆలోచనలో ఉండగానే సైరన్ మ్రోగిస్తూ అంబులెన్సు ఒకదాని వెంట ఒకటి వచ్చి ఆగాయి. మైక్లో పోలీసుల హెచ్చరికలు వినిపిస్తున్నాయి. అంబులెన్సుల వద్ద గుమికూడవద్దంటూ ప్రాణాలతో ఉన్నవారికి తక్షణ వైద్య సహాయం అందించేందుకు సహకరించాలని. వాసుకు గుండె వేగం పెరుగుతుంటే ప్రక్కన ఎవరైనా ఉంటే బాగుండుని అనిపించింది. చేయి ఎవరో గట్టిగా పట్టుకోవడంతో ప్రక్కకు చూశాడు. అశోక్ ధైర్యం కోసం తన చేయి పట్టుకుని అంబులెన్స్ల వైపు చూస్తున్నాడు. వాసుకు అతన్ని చూస్తే జాలి వేసింది. వెంటనే తనను చూసి ఎవరు జాలి పడతారు అనుకున్నాడు జాలిగా. హాస్పిటల్ సిబ్బంది స్ట్రెచర్స్ తీసుకుని వచ్చి ప్రయాణికులను లోపలికి తీసుకువెళ్తున్నారు. ముందు ప్రాణాపాయంలో ఉన్నవారిని తీసుకువెళ్తున్నారు. చూస్తుండగానే అంబులెన్సులు ఖాళీ అయ్యాయి. కాసేపటికి బయట జనాన్ని లోపలికి వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. ఇద్దరు ట్రీట్మెంట్ తీసుకుంటున్న పేషెంట్స్ వద్దకు వెళ్లారు. కొందరిని ఐసీయూలో ఉంచి ఉన్నారు. కొందరిని వార్డులో ఉంచి ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు. అందరినీ వరుసగా చూస్తూ వెళ్లారు. వారిలో తమ వారు లేకపోవడంతో కొందరు ఏమై ఉంటుందో అన్న ఊహ మనసులోకి రావడంతోనే పెద్దగా రోదిస్తున్నారు. ప్రక్కనున్న వారు ధైర్యం చెప్తూ తీసుకువెళ్తున్నారు. కొందరు మార్చురీలో చూసేందుకు వెళ్తుంటే వాసు, అశోక్ శక్తి లేనట్లుగా అక్కడున్న బెంచీలలో కూలబడ్డారు. మరలా తప్పదన్నట్లుగా లేచి మార్చురీ వైపు దారితీశారు. చనిపోయిన వారి బంధువుల రోదనలతో ఆ ప్రాంతం అంతా దద్దరిల్లిపోతోంది. వాసుకు తల బ్రద్దలవుతుందేమోనన్న భావన. గుండె అరచేతిలో పట్టుకొని అంతా తిరిగారు. ఒక్కొక్కరినే చూస్తూ ఒకరి ముఖంలోకి ఒకరు చూసుకుంటూ అడుగులు వేశారు. అందరూ పూర్తయ్యేసరికి వారిలో కీర్తి లేకపోవడంతో వాసుకు కొంత ఊరట లభించినా తను ఏమైంది అని తలుచుకుంటే మరలా గుండె బరువెక్కుతోంది. కొందరు ప్రమాదం జరిగిన చోటుకు తమ వారిని వెతుక్కుంటూ వెళ్తుంటే వాసు, అశోక్ కూడా వారిని అనుసరించారు. ప్రమాదం జరిగిన చోటుకు వెళ్ళేసరికి 10:30 అయింది. అక్కడికి వెళ్ళడంతోనే ఏడుస్తున్న బాబుని ఎత్తుకొని ఓదారుస్తూ ఉన్న ఓ యువతి అశోక్ను చూడగానే ఏడుస్తూ పరుగున వచ్చి హత్తుకుపోయింది. అశోక్ కూడా కన్నీళ్ల పర్యంతమయ్యాడు. వాసు కూడా ఆ దృశ్యం చూడగానే కదిలిపోయాడు. కీర్తి కోసం చుట్టూ గాలించాడు. చుట్టూ చీకటి. వచ్చిన వారి టార్చ్ లైట్ వెలుగులు, మొబైల్ ఫోన్ల వెలుతురు తప్ప మిగతా అంతా గాఢాంధకారంగా ఉంది. కీర్తి ఎక్కడా? వాసు పిచ్చిగా గాలిస్తున్నాడు. అమ్మాయి ఎవరైనా కనిపిస్తే పరుగున దగ్గరికి వెళ్ళి చూస్తున్నాడు. అశోక్ కూడా వాసు దగ్గరకు వచ్చి మీ మిస్సెస్ కనిపించిందా? అదిగో అక్కడ చూడండి, ఆ అమ్మాయా అడుగుతూ వెతికేస్తున్నాడు. అశోక్ భార్య ఒక అమ్మాయినైతే నేను చూశానండి, తెల్లగా అందంగా ఉంది, తనకు గాయాలేవీ కాలేదు, చాలాసేపు తను కూడా మాతోనే ఉంది, వెహికల్ ఏదైనా వస్తుందేమోనని ఎదురు చూస్తూ ఉంది, ఒకవేళ ఇంటికి వెళ్ళిపోయి ఉంటుందంటారా అంది. అశోక్ ఇంటికి వెళ్ళి ఉంటుందేమోనండి, మరలా ఒకసారి ఫోన్ చేసి చూడండి అన్నాడు. వాసు ఫోన్ చేశాడు. స్విచ్డ్ ఆఫ్ అనే వస్తోంది. ఈ యాక్సిడెంట్లో ఫోన్ ఏమైనా మిస్ అయి ఉండవచ్చు కదా, ఎందుకైనా మంచిది మీరు ఒకసారి ఇంటికి వెళ్ళి చూసి లేకపోతే పోలీస్ రిపోర్ట్ ఇస్తే మంచిదేమో అన్నాడు అశోక్. వాసుకు నిలువున పాతాళంలోకి కూరుకుపోతున్న భావన. ఇంకా అటు ఇటు చూస్తూనే ఉన్నాడు. కీర్తి కనిపిస్తుందేమో అనే ఆశ చావడం లేదు. కీర్తి ఆక్రోశంతో పెద్దగా రోధించాలని ఉంది. ఫోన్ రింగ్ అవుతుంటే చూశాడు. మామయ్య ఫోను. ఏం చేయాలో అర్థం కావడం లేదు, కానీ తప్పదు. లిఫ్ట్ చేసి వారికి ఏదో ఒకటి చెప్పాలి, లేకపోతే కంగారు పడతారు. వాసు, కీర్తి చేరిందా? టీవీలో ఆ బస్సుకి యాక్సిడెంట్ అని చెప్తున్నారు. తన ఫోన్కు చేస్తుంటే స్విచ్డ్ ఆఫ్ అని వస్తోంది. ఏమైంది? నువ్వెక్కడున్నావు? కృష్ణమూర్తి గొంతు వణుకుతోంది.
వాసు మామయ్యకు విషయం చెప్పాడు. ఇంటికి వెళ్తున్నాను మామయ్య, ఇంటికి చేరి ఉంటుందనుకుంటున్నాను, మీరు భయపడకండి, తనకు ఎలాంటి ప్రమాదం జరిగి ఉండదు అంటూ ధైర్యం చెప్పాడు. తను మనసులో మూగగా రోధిస్తూనే అశోక్ బుక్ చేసిన క్యాబ్ వచ్చింది. వాసుకు కృతజ్ఞతలు చెబుతూ ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. ఎలాంటి సహాయం కావాలన్నా ఫోన్ చేయమని తన నెంబర్ ఇచ్చి వాసు బైక్ స్టార్ట్ చేసే వరకు ఉండి తను భార్యాబిడ్డలతో ట్యాక్సీ ఎక్కాడు. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.